Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ కూడా పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ రిజరక్షన్ డే. క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడే తిరిగి లేచారండి. పునరుద్ధానము అన్న మాటకి, రిజరక్షన్ అన్న మాటకి అర్థం ఏంటంటే తిరిగి లేవడం. క్రీస్తు ప్రభు వారు ఆయన మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచారండి. క్రీస్తు ప్రభు వారు దేవుడు కాబట్టి మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచారు. లోకంలో చాలామంది వచ్చారు, దేవుళ్ళు అని చెప్పుకున్నారు, మోక్షరాజ్యం ఇస్తానని చెప్పారు. కానీ అందరూ కూడా సమాధులకే పరిమితం అయిపోయారు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఆయన 3వ రోజున తిరిగి లేచాడని. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రభు వారి సమాధి ఖాళీగా ఉంచబడింది. ఇప్పుడు ఎవరైనా సరే క్రీస్తు ప్రభు వారి సమాధిలోకి వెళ్ళి చూసి బయటికి రావచ్చు. అక్కడ ఒక మాట అక్కడ ఈ మాట రాయబడి ఉంటుంది, హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రిజన్ అనే మాట. క్రీస్తు ప్రభు వారు శుక్రవారం సాయంత్రం సమాధిలో పెట్టబడ్డారు. అరిమతయి యోసేపు పిలాతుని పర్మిషన్ అడిగి క్రీస్తు ప్రభు వారిని శుక్రవారం 6 గంటలు అవ్వకముందే తీసుకెళ్ళి సమాధిలో పెడతారు. శుక్రవారం, శనివారం, ఆదివారం ఉదయం క్రీస్తు ప్రభు వారు సమాధిలో ఉండి ఆదివారం తెల్లవారకు ముందే క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేస్తారు. క్రీస్తు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు అక్కడ భూకంపం వచ్చిందని, అక్కడ గొప్ప వెలుగు వచ్చిందని. అయితే క్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత రాయి పొరలించబడింది. ఇప్పుడు ఎందుకు రాయి పొరలించబడింది అంటే క్రీస్తు ప్రభు వారు బయటికి రావడానికి కాదు, మనమందరం కూడా వెళ్ళి క్రీస్తు ప్రభు వారు ఆ సమాధిలో లేరన్న విషయాన్ని, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడన్న విషయాన్ని, ఆయన సజీవుడైన విషయాన్ని మనం తెలుసుకోవడానికి రాయి పొరలించబడింది అని. హల్లెలూయా. పునరుద్ధానంలో మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో కొద్ది వాటిని చూద్దాం. మొదటిగా తాను చెప్పినట్టే ఆయన లేచాడు, ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. క్రీస్తు పాత నిబంధనల గ్రంథంలో క్రీస్తు ప్రభు వారు తిరిగి లేస్తారు అన్న విషయాలు చాలా చోట్ల రాయబడ్డాయి. అయితే కొత్త నిబంధనలో సువార్తల్లోనే క్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, ఆయన సిలువ వేయబడతాడు, ఆయన 3వ రోజున తిరిగి లేస్తాడని చెప్పి క్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాటలు మనం చూస్తాం. అది 24 సార్లు రాయబడిందని క్రీస్తు ప్రభు వారు స్వయంగా ఆయన పునరుద్ధానం కోసం చెప్పడం. కొన్నిసార్లు క్రీస్తు ప్రభు వారు ఇలా మాట్లాడడం మనం చూస్తాం కదా, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతానని, అంటే ఆయన 3వ రోజున తిరిగి లేస్తారని. యోనా చేప గడుపులు ఎలా అయితే 3 రోజులు ఉన్నారో మనుష్య కుమారుడు పట్ల కూడా అలా జరుగుతుందన్న విషయాన్ని క్రీస్తు ప్రభు వారు తెలియపరచడం మనం చూస్తాం. మొదటిగా పునరుద్ధానం మనకు చెప్పే మాట ఏంటంటే దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరుస్తాడు. క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడే అవ్వకుండా ఉండాలని చెప్పి చాలామంది ఆపాలనుకున్నారు. ఒక పెద్ద రాయి పొరలించారు, సంఖ్యలు వేశారు ఆ రాయి చుట్టూ, రోమా రాజు ఒక ముద్ర వేశారు, చుట్టూ కూడా సైనికులు పెట్టారు. కానీ ఇవేవి కూడా క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు అవ్వకుండా ఆపలేకపోయాయి. అంటే ఈ మాట ఏం తెలియపరుస్తుందంటే దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడని. ఒక వాగ్దానం మీరు విశ్వాసం ఉంచుతున్నారా? విశ్వాసం ఉంచండి, దేవుడు ఖచ్చితంగా మీ పట్ల ఆ వాగ్దానం నెరవేరుస్తాడు అని. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాట ఎప్పుడు కూడా తప్పాడు. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఇచ్చిన మాట నిరర్ధకం పోనేరదని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభు వారిని వెతుక్కుంటూ వచ్చిన స్త్రీలతో చెప్పిన మాట, భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు? నీ దేవుడు మరణపు ముళ్ళను విరిచి గెలిచి తిరిగి లేచాడు కాబట్టి భయపడొద్దు. మనిషికి ప్రతి భయానికి కారణం ఏంటంటే మరణం. మనకి ఎత్తులంటే ఎందుకు భయం? కింద పడిపోతే చనిపోతాం కాబట్టి. నీళ్ళంటే ఎందుకు భయం? మునిగిపోతే చనిపోతాం కాబట్టి. పాము అంటే ఎందుకు భయం? కొట్టేస్తే చనిపోతాం కాబట్టి. ప్రతిదానికి కూడా ప్రతి భయం వెనకాల మరణం ఉంటుంది. అయితే దేవుడు ఆ మరణాన్ని గెలిచాడని, ఆ మరణం పైనే విజయం ఇచ్చాడని. కాబట్టి దేవుని ప్రజలుగా మన ఎవరం కూడా మరణానికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మరణం తర్వాత మనకి నిత్య రాజ్యంలో చోటు ఉంటుందని, మరణం తర్వాత మనం దేవునితో పాటు సదాకాలం ఉంటామని. ఏ విషయాలకి కూడా భయపడద్దు. నీ దేవుడు సజీవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. రెండవదిగా అక్కడ రాయబడిన మాట, దేవుడు వారిని ఎదుర్కొని చెప్పిన మాట, మీకు శుభం కలుగునుగాక. శుభం అనగా మేలు, మంచి. క్రీస్తు ప్రభువారు సజీవుడైన దేవుడు మనకు అన్ని విషయాల్లో మంచి చేస్తాడని. హల్లెలూయా. ఆయన మేలు చేస్తాడని, ఆయన మనల్ని దీవిస్తాడని, మనకున్నదాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మన కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని. మూడవదిగా ఆయన మన ముందర నడుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మన ముందర నడిచి మన మార్గాలు సరళం చేస్తాడు, మన కొరకు నూతన ద్వారాలు తెరుస్తాడు. ఆయన సముద్రం గుండా త్రోవను ఏర్పాటు చేసిన దేవుడు ఆయన. ఆయన ఇరుకోగడలు పగలగొట్టిన దేవుడు ఆయన. ప్రజల ముందర నడిచి విజయం ఇచ్చిన దేవుడు ఆయన, వారిని పోషించిన దేవుడు ఆయన. ఇప్పుడు సజీవుడైన దేవుడు మన ముందర నడుస్తాడని రాయబడింది. దేవుడు మనల్ని సమాధానంతోనూ
మహా ఆనందంతో దేవుడు మనల్ని నింపుతాడని. హల్లెలూయా. శాంతి సమాధానం దేవుడు మాత్రం ఇచ్చేవి. ఆనందం సంతోషం దేవుడు మాత్రం ఇచ్చేవి. ఇవి పునరుద్ధానం వల్ల మనం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే 4వదిగా మనకి నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ? మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఉంటామని. ఒకవేళ మనం అప్పటికి బ్రతుకుంటే క్రీస్తు ప్రభువారు మనల్ని వచ్చి తీసుకెళ్తారని, మనం కూడా పునరుద్ధానం పొందుతామని, మనం కూడా రూపాంతరం పొందుతామని నిరీక్షణ దేవుడు మనకు ఉంచాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎందుకంటే మనం సజీవుడైన దేవుడి మీద, మాట ఇచ్చి తప్పని దేవుడి మీద, మనకు మేలు చేసే దేవుని మీద మనం విశ్వాసం ఉంచుకున్నాం కాబట్టి ఈ నిరీక్షణ, ఈ హోప్ అనేది మనల్ని సిగ్గుపరుస్తాను. 5వదిగా ఈ దేవుడు సజీవుడైన దేవుడు క్రీస్తు ప్రభువారు సదాకాలం మనకు తోడై ఉంటాడని. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. యెరూషలేమును విడిచిపెట్టేసి అమ్మాయి గ్రామానికి వెళ్ళిపోతున్న 2 శిష్యులను మనం చూస్తాం. వారిని దేవుడు విడిచిపెట్టేశాడా? దేవుడు వారి మధ్య నిలిచి వారితో మాట్లాడి వారి హృదయాలను తెరిచి వారి హృదయాలను మండించి వారిని మరలా యెరూషలేముకు తీసుకొచ్చాడు దేవుడు. ఈరోజు కొన్నిసార్లు మనమే దేవుని విడిచిపెట్టేస్తున్నాం, కానీ సజీవుడు పునరుద్ధానమైన దేవుడు ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టు. సదాకాలము కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు. ఆయన సంతోషంతో ఆనందంతో మనల్ని నింపుతాడు. మనకి మేలు చేస్తాడు. ఆయన మన మార్గాలు సరళం చేస్తాడు. ఆయన మనకు తోడై ఉంటాడని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, జీవం గల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభువా, వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి, మీ దీవెనలు కుమ్మరించండి, ప్రతి అవసరం తీర్చండి, ఆనందంతో సంతోషంతో మేలుతో ప్రభువా మీరు నింపండి. వారి ముందర మీరు నడవండి, వారి మార్గాలు సరళం చేయండి, వారి మీరు తోడు అనుభవించే భాగ్యాన్ని దయచేయండి, కృపను గురించమని అన్ని విషయాల్లో ప్రభువా మీ సహాయాన్ని సహకారాన్ని అందించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.